యాంటిక్ బజార్ లో బొమ్మలే కాదు మనుషులు కూడా చాలా యాంటిక్ గా ఉన్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ అందరూ ధూమపానం ఎక్కువ చేస్తున్నారు. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్ పాడైపోతాయి. మేము ఒక 2-3 కాంబో సెట్ చేసి పెట్టుకున్నాం ఆర్డర్ చేద్దామని. మేము అడిగిన 3 లేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. గ్రాండ్ బజార్ అనేది చాలా లోకల్ బజార్, పక్కా లోకల్. ఎక్స్ప్రెస్ టూర్ అని చెప్పి ఒక టూర్ చేసాము ఒక క్రూజ్ లో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. జ్యువెలరీ ఇలా ఉన్నాయి వీళ్ళ. అయ్య బాబాయ్ లక్ష్మీదేవి అసలు లైఫ్ లేనట్టుగా ఉంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. హలో హ్యాపీ పీపుల్. ఇప్పుడైతే మనం టెస్టింగ్ ఫేర్ ఒక టనల్ లోకి వెళ్తున్నాం. టనల్ చూడండి ఎలా ఉంది ఇక్కడ. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టనల్ లోపల ఇలా రోడ్డు ఉంటుందని. ఆ బస్ స్టాప్ ఉంది కదా, ఆ బస్ స్టాప్ ఎంత రష్ ఉన్నారో. సో ఇప్పుడు అందులో మనం బస్ ఎక్కాలి. చూడండి ఇలాంటి ఒక బస్ వచ్చింది కదా, మన బస్ నెంబర్ అయితే 4670 FE. ఈ కార్డ్ యూజ్ చేసి మనం ఇప్పుడు బస్ ఎక్కిపోతున్నాం. 3 బస్సులు వెంటనే వచ్చినాయి కానీ మన బస్సు అయితే ఇంకా రాలేదు. ఇప్పుడైతే మా బస్ వచ్చింది. సో మేము ఈ బస్ ఎక్కేసి ఒక బ్లూ మాస్క్ వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే టికెట్ సపరేట్ గా కార్డ్స్ కొనుక్కోకర్లేదు. ఒక కార్డు కొనుక్కొని అప్ టు 5 minutes వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఈ ఇస్తాంబుల్లో నేనైతే మనం ట్రామ్ ఎక్కాం, బట్ బస్ అయితే ఫస్ట్ టైం ఎక్కుతున్నాం. సో చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. యాక్చువల్లీ అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే టస్కిన్ స్క్వేర్ నుంచి మనం ఆ కరాకే అంటే మొన్న మనం బోటింగ్ వెళ్ళాం కదా, ఆ లొకేషన్ వరకు ఇది టస్కిన్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఆ బోటింగ్ పాయింట్ వరకు తీసుకెళ్ళడానికి ఈ బస్సు వెళ్తున్నాం. దీనికి 70 liras కట్ అయింది అమౌంట్. అక్కడ నుంచి మళ్ళీ మనం ఆ బ్లూ మాస్క్ వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఆ మాస్క్ వరకు వెళ్తాం. అక్కడికి డైరెక్ట్గా మనకి ఒక ట్రామ్ ఉంటుంది. సో ఈ బ్లూ పాయింట్ నుంచి ఇక్కడ సుల్తానామేట్ అక్కడ వరకు ఆ ట్రామ్ వెళ్ళిపోద్ది. అక్కడ నుంచి జస్ట్ ఒక 3 minutes వాక్. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఎండ అయితే లేదు. గైస్ ఇప్పుడే మేము బస్ దిగి కరకాయలో ట్రామ్ ఎక్కడానికి వచ్చాం. ఇక్కడ అందరూ ధూమపానం ఎక్కువ చేస్తున్నారు. బస్సు ఎక్కాము కానీ అందరూ తగ్గుతున్నారు. సో దానివల్ల మాకు కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని డౌట్గా ఉంది. మనం రోడ్డు మీద వెళ్తుంటే మన మొహాల మీద ఊరుతున్నారు. అలా ఉంది టర్కీలో. సో కరెక్ట్గా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మొన్న మనం ఒక బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళాం కదా, మీరు కనుక చూడకుండా ఉంటే బోగస్ టూర్ అంటే బాస్ప్రస్ టూర్ అని చెప్పి ఒక టూర్ చేసాము ఒక క్రూజ్ లో. 1.5 hour జర్నీ. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ రైడ్ అది. సో అది ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాము. ఆ లొకేషన్ చూపిస్తాను చూడండి. సో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో ట్రామ్ స్టేషన్. ఇదే ఆ ట్రామ్ స్టేషన్. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళాం. ఈ బ్రిడ్జ్ మీద అంతా చేపలు పట్టే వాళ్ళు కూడా చూసుంటారు మీరు. ఇలా ఉందన్నమాట ట్రామ్ లో. ప్లేసే లేదు. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. గైస్ ఇప్పుడైతే మనం సుల్తానామేట్ రీచ్ అయిపోయాం. మెట్రోలో వచ్చి అక్కడ దిగేసి అక్కడ నుంచి ఒక 2 minutes వాక్ చేసుకుంటూ ఒక పెద్ద ఒక స్క్వేర్ ఉంది, దాని లోపలికి వచ్చేసాం. ఇందులోనే మనకి 2 ఫేమస్ ఇస్తాంబుల్ టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. ఒకటి బ్లూ మాస్క్, ఇంకొకటి హజియా సోఫియా అని చెప్పి ఇంకొక మాస్క్. 2 కూడా ఇస్తాంబుల్ లో చాలా ఫేమస్. చాలా చాలా హిస్టరీ కూడా ఉంది దానికి. సో దాన్ని చూడడానికి అయితే వచ్చేసాము. ఈ రోజు ఫుల్ రష్ ఉన్నారు. యాక్చువల్లీ చాలా ఎక్కువ. ఫ్రైడే మాస్క్ లో ప్రేయర్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంకా దాంతో పాటు టూరిస్టులు ఉంది. ఇప్పుడైతే మేబీ ప్రేయర్ టైం అయితే మాస్క్ అయితే ఇప్పుడు అలో చేయరు. మనం వెయిట్ చేయాల్సిందే. దగ్గరికి వెళ్ళి చూద్దాము ప్రేయర్ ఏ టైం కో మనం అసలు అలో చేస్తున్నారో లేదా. అలా ఒకవేళ అలో చేసినా లోపలికి వెళ్ళి వీడియో తీయచ్చా తీయలేమా అని కూడా చూడాలి. మరి ఇంకా ఈ ఇస్తాంబుల్ చాలా ఎక్కువగా ఉంది ట్రాఫిక్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా కార్ బైక్ తీసుకున్నామంటే అసలు చాలా టైం పట్టేస్తుంది అనుకుంటా. సో బెటర్ ఈ ట్రామ్ మెట్రో ఇవి కొంచెం యూస్ చేసుకుంటే ఇట్స్ బెటర్. సో ఇప్పుడైతే ఇక్కడ ప్రేయర్ టైం అని చెప్పేశారు కాబట్టి 1 hour మనం ఇక్కడ వెయిట్ చేయాలి. సో చూస్తున్నారు కదా అందరూ వెయిటింగ్ ఫర్ ద ప్రేయర్ టైమ్ టు ఎండ్ సో దట్ దే కెన్ విజిట్ మాస్క్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే హజియా సోఫియా. సో ఇదైతే యాక్చువల్లీ ఫస్ట్ చర్చ్గా ఉండిందంట. తర్వాత దీన్ని మాస్క్ కిందగా మార్చేశారు, తీసుకున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి మాస్క్గా కండక్ట్ చేశారు. గైస్ ఈ రోజు అయితే ఫ్రైడే. సో ప్రేయర్స్ కూడా ఎక్కువ సేపు జరుగుతూ ఉంటాయి. సో మేమైతే ఇక్కడికి అరౌండ్ 1:30-1:45 ఆ టైంకి వచ్చాం. 2:30కి లోపలికి అలౌ చేశారు. సో లోపలైతే కానీ అక్కడ కొంతమంది ఇంకా ప్రేయర్స్ చేసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళ ప్రైవసీకి మేము రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే తీయలేదు. బట్ లోపల అయితే అసలు పెయింటింగ్స్ లోపల మార్బుల్స్ అసలు మార్వెలస్ గా ఉంది మొత్తం మాస్క్ అంతా కూడా. సో ఇదైతే ఓల్డెస్ట్ మాస్క్
ఈ బ్లూ మాస్క్ కవర్ చేసుకొని ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్న ఈ అజియా సోఫియా మాస్క్ ని కవర్ చేసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ అజియా సోఫియా అనేది ఫస్ట్ ఒక చర్చ్ గా ఉందంట, అంటే చాలా ఓల్డ్ టైమ్స్ లో. ఆ తర్వాత గవర్నమెంట్ కొంచెం రీసెంట్ ఇయర్స్ లో దే ఫైట్ అండ్ దే కన్వర్టెడ్ ఇట్ యాస్ ఏ మాస్క్. ఇంకా మేమైతే ఈ మాస్క్స్ చూసేసాం. ఇంకా ఈ చుట్టుపక్కల కొన్ని బజార్స్ ఉన్నాయంట. పక్కన గ్రాండ్ బజార్ ఒకటి ఉంది, అదైతే చాలా 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 బాగుంటుందంట. మనం ఆల్రెడీ 2-3 బజార్లు చూపించాం వీళ్ళకి. సో ఈ ఇస్తిక్లాల్ కడ్డేసి అనేది ఉంది కదా, సో ఇదన్నీ వచ్చేసి హై బడ్జెట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అలా ఉంటాయి. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ గ్రాండ్ బజార్ అనేది చాలా లోకల్ బజార్, పక్కా లోకల్ బజార్. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. సో వెళ్ళి చూద్దాం, మనం అక్కడ ఏదైనా పర్చేస్ చేస్తాం. గైస్, ఈ హజియా సోఫియా బ్లూ మాస్క్ దగ్గరకు వచ్చారంటే ఖచ్చితంగా అందరూ ఇక్కడ ఉండే కొన్ని రూఫ్ టాప్ రెస్టారెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తారు. అందులోనూ 7 Hills రెస్టారెంట్ అని చెప్పి మీరు ఇస్తాంబుల్లో బెస్ట్ రెస్టారెంట్స్ అని కొడితే ఫస్ట్ మీకు వచ్చేది 7 Hills రెస్టారెంట్ వస్తుంది. బట్ మనమైతే అక్కడికి వెళ్ళట్లేదు. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి రూఫ్ టాప్స్ డైనింగ్ చేసి అక్కడి నుంచి ఆ మాస్క్ వ్యూస్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే మనం గ్రాండ్ బజార్ లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఎలా ఉంటుంది లోకల్ ఫుడ్, ఇంకా మనకి స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుందా లేదా అనేది ఎక్స్ప్లోర్ అవుదాం. ఈ బ్లూ మాస్క్ నుంచి మనం గ్రాండ్ బజార్ వెళ్ళి దారంతా కూడా స్ట్రీట్ ఫుడ్సే, ఈ దారంతా రెస్టారెంట్సే. అందులో కూడా చూడండి ఇలాంటి రచ్చరచ్చ రెస్టారెంట్ ఉంది. టెర్రస్ కేఫ్ ఉంది. సో ఇలా పైకి ఎక్కితే గ్రాండ్ బజార్ అంట. సో ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తాం. ఇంకా ఒక 500 మీటర్స్ నడవాల్సి ఉంటుంది గ్రాండ్ బజార్కి. ఇంత దూరం వెళ్తున్నాము, వర్కింగ్గానే ఉంటుంది నేను అనుకుంటున్నాను. నేను కూడా అనుకుంటున్నా. ఇంకా ఈ గ్రాండ్ బజార్కి వెళ్ళే రూట్ ఉంది కదా, సో ఈ రూట్లో ప్రొటెస్ట్ జరుగుతూ కనిపించింది. ఫుల్ పోలీసులు ఉన్నారు, ఫుల్ సెక్యూరిటీ, అంబులెన్స్ అన్నీ ఉన్నారు. సీరియస్ ఇష్యూ అనుకుంటున్నాను. అది క్రాస్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు మనం. సో ఇక్కడ అంతా టర్కిష్ జ్యువెలరీ అయితే కనిపించింది. సో చాలా యూనిక్గా ఉంది డిజైన్, వేల్ డిజైన్స్ అన్నట్టు ఇవన్నీ. సో ఈ గ్రాండ్ బజార్ దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే జ్యువెలరీ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. మా వెనకాల చూస్తున్నారు కదా, సో ఈ డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇంకోటి పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు. అంటే పర్ఫ్యూమ్స్ మామూలు పర్ఫ్యూమ్స్ కాదు, బ్రాండెడ్ లగ్జరీ పర్ఫ్యూమ్స్ని రోడ్ మీద పెట్టి అమ్మేస్తారు. సేమ్ ప్యాకెట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఛానల్ బ్రాండ్ ఉంది, సేమ్ ఛానల్ అని ఉంటుంది. కానీ లోపల ఉండే పర్ఫ్యూమ్ అయితే లోకల్ మేడ్, కౌంటర్ ఫీట్ ప్రొడక్ట్స్. విత్ న్యూటెల్లా 40 అంట. నో న్యూటెల్లా, ఓన్లీ 1 నార్మల్. వేడివేడికి కాలుస్తున్నాడు. మేము మొన్న లాస్ట్ టైం న్యూటెల్లా తీసుకుంది 30. సో ఇవన్నీ 30 అన్నాడు, కానీ వెంటనే మళ్ళీ 40 కింద మార్చేశాడు. టర్కీ వచ్చారంటే మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఫుడ్ ఇది, సిమిత్. మేము లాస్ట్ టైం తినింది చల్లారిపోయింది, ఇవన్నీ అయితే వేడిగా చేస్తున్నాడు కదా అని ఇప్పుడు తీసుకున్నాం. సో ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది. పైనంతా సిసేమి సీడ్స్, చాలా బాగుంది. సో ఇప్పుడైతే గ్రాండ్ బజార్కి వచ్చేసాము, చూసారు కదా. నేను కూడా లోపలికి వెళ్ళమనండి, లోపలికి వెళ్ళి కదా. సో ఇది మొత్తం కూడా ఫోర్ట్ వైపు ఉంది. ఫోర్ట్ లోపల గ్రాండ్ బజార్. గ్రాండ్ బజార్ లోపల కూడా ఇంకొక మాస్క్ ఉంది. ఆ మాస్క్ లో ప్రేయర్ జరుగుతుంది, అందరూ అక్కడ ప్రేయర్ చేసుకుంటారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక ఎంట్రన్స్ ఉంది. కొంచెం దూరం నడిచాక, ఒక 2 minutes నడిచాక ఇది యాక్చువల్ గ్రాండ్ బజార్ ఎంట్రన్స్. సో గ్రాండ్ బజార్ లోపలికి అయితే వచ్చేసాం. బ్రాండెడ్ షోరూమ్స్ అయితే కనిపించలేదు, కానీ జ్యువెలరీ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. చిన్న షాప్స్, లోకల్ బ్రాండ్స్, జ్యువెలరీ గోల్డ్ షాప్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. ఇది చూడండి, మొత్తం ఇదంతా గోల్డ్ అంట. సో ఇక్కడంతా స్పైసెస్ ఇవన్నీ ఉన్నాయి. టేస్టింగ్ ఎంత చేస్తున్నారు. చిన్న చిన్న స్ట్రీట్స్ ఉన్నాయి. ఈ పెద్ద గ్రాండ్ బజార్స్ లో ఒక మధ్య చిన్న ఫుల్ స్ట్రీట్స్ ఉన్నాయి, ఇందులో ఫుల్ షాప్స్ ఉన్నాయి.
ఇండియన్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ. ఇవి బాగున్నాయి. మన దగ్గర కూడా ఉంటాయి కదా. సో ఈ గ్రాండ్ బజార్లో మానియా ఇక్కడ రోడ్ సైడ్లోనే గ్రాండ్ బజార్లో ఇలా వస్తుంటే ఈ రోడ్డు పక్కనే ఇలా ఒక షాప్ పెట్టాడు. ఇక్కడ టామీ హిల్ఫిగర్ అయ్యి కొంచెం ఓకే, ఈ బ్రాండ్ ఇవన్నీ ఓకే అనుకుంటే బాస్ బ్రాండ్ కూడా మానియా ప్లాట్ఫామ్ పెట్టారు అన్నట్టున్నాడు. లోపల వరల్డ్ లా ఉంది. చెప్పు. ఈ గ్రాండ్ బజార్ లోపల అయితే ఒక మినీ వరల్డ్ ఉంది. ఈ అనేది కార్పెట్స్ చూడమంటున్నాడు. ఈ వరల్డ్ లోపల సేమ్ గేమ్ లో ఉంటది కదా, అలా ఉంది సెటప్. అయితే రకరకాల షాప్స్, ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్క వైబ్ లో సూపర్ ఉంది. సో ఇక్కడే కేవ్స్ ఉన్నాయి, ఇంకా రెస్టారెంట్స్, సెలూన్స్ ఉన్నాయి, మసాజ్ సెంటర్స్ ఉన్నాయి. మీకు వాట్ ఎవర్ యూ వాంట్ ఎవ్రీథింగ్ హియర్. మీకు నడిచే ఓపిక మాత్రం ఉండాలి, ఎందుకంటే చాలా పెద్దది. మేము కూడా ఏదో ఒక 2-3 స్ట్రీట్స్ ఉంటాయి అనుకున్నా, కానీ అలా లేదు. ఇది ఒక పెద్ద స్క్వేర్, ఆ స్క్వేర్లో ఒక స్క్వేర్, ఆ స్క్వేర్లో ఇంకొక రెక్టాంగిల్. అక్కడ ఇలాగ మధ్య మధ్యలో స్తంభాలు చూసారు కదా, ఇలా మధ్యలో స్తంభాలు, ఆ చిన్న చిన్న స్ట్రీట్స్ ఉన్నాయి. సో ఇది యాంటిక్ మార్కెట్ అంట చూద్దాం. సో ఈ యాంటిక్ బజార్లో బొమ్మలే కాదు, మనుషులు కూడా చాలా యాంటిక్గా ఉన్నారు, పురాతన కాలం మనుషుల్లాగా. సో ఇంకా ఇక్కడ రింగ్స్, చైన్స్, వాచెస్, జ్యువెలరీ, ఇంకో యాంటిక్ పీస్ చూపిస్తున్నా చూడండి. ఇదన్నమాట. సో ఇంకా ఇక్కడ చూడండి చొట్లు కాల్చుకునే కడ్డీలు. ఆల్రెడీ ఇక్కడైతే నో స్మోకింగ్ జోన్ ఇది, బట్ స్టిల్ అందరూ ధూమపానం చేస్తున్నారు. 1 కిలోమీటర్ మేము నడుచుకుంటూ వచ్చి KFC గురించి వచ్చాం కదా. మన చిన్నప్పుడు ఇంట్లో ఉండేది కదా, ఏంటిది బుడ్డి, దీపం బుడ్డి. ఇంకా ఇదైతే ఇక్కడ ఫేమస్ డ్యాన్స్. సో వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా మీరు ఆ బొమ్మలు చూడొచ్చు. ఇవన్నీ ఈ షాప్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం గ్రాండ్ బజార్ బయటకు వచ్చాము. ఇక్కడ పెద్ద గోల్డ్ షాప్. సో ఇక్కడ చూడండి జ్యువెలరీ ఇలా ఉన్నాయి, వీళ్ళ పీసులు. ఇది నా పీస్. సో ఇప్పుడైతే మేము గ్రాండ్ బజార్ లోపల ఉంది కదా, బయటకు వచ్చాము. ఇక్కడ గ్రాండ్ బజారే. ఇదైతే మన హైదరాబాద్లో కోటి బజార్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. సో 200 టర్కిష్ లిరాస్ డ్రెస్సులు, స్కార్ఫ్స్ అవన్నీ అలా ఉన్నాయన్నమాట. అది కూడా మనం మల్టిపుల్ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొంటామంటే బాగా చీప్గా ఇస్తున్నారు. సో చూడండి మీరు కూడా. సో గైస్ మేమైతే గ్రాండ్ బజార్ మొత్తం చుట్టుకొని రౌండ్ చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి అక్కడ రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ అందులో మెనూలో ఐటమ్స్ అయితే చాలా లిమిటెడ్, 22 ఐటమ్స్ ఉన్నాయి. సో అది మనకి సెట్ అవ్వదని చెప్పి సరే ఈరోజు KFC ట్రై చేద్దాం. ఇక్కడ లోకల్ టర్కీలో KFC ఎలా ఉంది, మన ఊళ్ళో దొరికిన ఐటమ్స్ ఏదైనా ఉన్నాయా ఏంటి అని చూద్దామని. ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే ఇక్కడ KFC ఉంది. సో ఇప్పుడు ఆ KFCకి వెళ్ళి అక్కడ ఉండే మెనూలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, అసలు అది వర్త్ అయినా కాదా ఏంటి అని చూద్దాం. సో KFCకి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాము, కానీ ఇక్కడ మెనూలో అయితే 20-30 ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాంబోస్ అని. మేము ఒక 2-3 కాంబోస్ యాడ్ చేసి పెట్టుకున్నాం ఇది ఆర్డర్ చేద్దామని. మేము అడిగిన 3 లేదు, ఆ ఓవరాల్ మెనూలోనే వాళ్ళ దగ్గర ఉండేది 2 ఐటమ్స్. ఇది ఒకటి, ఇంకోటి తవుక్ అని చెప్పి. రోజు మేము ఇక్కడ తినే తవుకే కాబట్టి అది వదిలేసి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఇది పెట్టుకున్నాము. ఇందులో ఏముందంటే ఒక పెప్సీ, ఇదైతే పొటాటో మ్యాష్ చేసిన పొటాటో, ఇంకా ఒక చికెన్ బర్గర్, ఒక 2 ముక్కల చికెన్ వింగ్స్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చూడండి అసలు లైఫే లేనట్టుగా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కున్న పరువు మొత్తం పోయింది వీళ్ళు చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వల్ల. గైస్ 1 కిలోమీటర్ మేము నడుచుకుంటూ వచ్చి KFC గురించి వచ్చాం కదా, అస్సలు వర్త్ కాదనిపించింది. పొటాటో ఎందుకు పెట్టాడో తెలీదు, వింగ్స్ కొంచెం ఒకేలా ఉంది కానీ ఫుల్ ఆయిలీ. అసలు మీల్ని అయితే ఎంజాయ్ చేయలేదు, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ అనిపించింది ఇంత దూరం రావడం కూడా. సో ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాం. సో మళ్ళీ నెక్స్ట్
వీడియోలో మంచి ప్లేస్లో మీట్ అవుతాం. అంటే తెలుగు నోమాడ్స్ రేవంత్ అండ్ బాయ్.